గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు నటి సంగీత గురించి తెలుసుకుందామండి. సంగీత క్రిష్ 21 అక్టోబర్ 1978 చెన్నై, తమిళనాడు, ఇండియాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శాంతారాం మరియు భానుమతి. ఈమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. సంగీత క్రిష్ 20కి పైగా తమిళ చిత్రాలు నిర్మించిన కేఆర్ బాలన్ యొక్క మనవరాలు. ఒక సినీ నిర్మాత. ఆమె తండ్రి కూడా నిర్మాత మరియు అనేక చిత్రాలను నిర్మించారు. సంగీత భరతనాట్యం నృత్య కళాకారిణి. ఆమె పాఠశాల రోజుల్లో నేర్చుకున్నారు. సంగీతం చలనచిత్ర నేపథ్య గాయకుడు కృష్ణను 1 ఫిబ్రవరి 2009 తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. ఈ దంపతులకు 2012లో శివయ్య అనే కుమార్తె జన్మించారు. సంగీత భారతీయ చలనచిత్ర నటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నర్తకి మరియు నేపథ్య గాయకురాలు. ఖడ్గం, పితామగన్, ఉయిర్ మరియు ధనం చిత్రాల్లో సంగీత చెప్పుకోదగ్గ పాత్రలు చేశారు. మాలీవుడ్లో ఆమెను రసిక అనే పేరుతో పిలుస్తారు. ఆమె కలర్స్ తమిళ్ ఛానల్లో యంగ వీట్టు మాపిళ్ళై అనే మ్యారేజ్ రియాలిటీ షోని హోస్ట్ చేశారు. సంగీత 1990 దశకం చివర్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు మరియు వెంకట్ ప్రభు సరసన పూంజోలై అనే పేరుతో విడుదల కాని చిత్రంలో అరంగేట్రం చేశారు. వెంకట ప్రభు మరెవరో కాదు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ గారి మనవడు. ఆ సినిమా విడుదల కాలేదు. కానీ ఆమె విడుదలైన మొదటి చిత్రం భారీ బడ్జెట్ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ గంగోత్రి. ఆమె తర్వాత సమ్మర్ ఇన్ బెత్లెహేమ్, కాదలే నెమ్మది మొదలైన విజయవంతమైన చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆమె మమ్ముట్టి స్టార్ ఏజ్ పున్ను తారకంలో రెండవ హీరోయిన్గా ఎంపికయ్యారు. మోహన్ లాల్ నటించిన శ్రద్ధ చిత్రంలో సంగీత క్రిష్కి కూడా చిన్న పాత్ర ఇవ్వబడింది. ఖడ్గం మరియు పితామగన్లో ఆమె సహాయక పాత్రలు తెలుగు మరియు తమిళంలో ఆమెకు ఫిలింఫేర్ అవార్డులను సంపాదించి పెట్టాయి. సంగీత క్రిష్ రసిక అని కూడా పిలుస్తారు. ప్రముఖ తెలుగు, తమిళ నటి. ఆమె 90 దశకం మధ్యలో తెలుగు హాస్య నటుడు ఆలీతో జతకట్టి తన కెరీర్ని ప్రారంభించారు మరియు తెలుగులో ఖడ్గంలో రవితేజతో కలిసి నటించిన వరకు ఆమెకు ప్రధానంగా తక్కువ బడ్జెట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత విక్రమ్, సూర్య, శివకుమార్, లైలాతో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ పితామగన్లో నటించారు. సంగీతకు మన తెలుగులో ఖడ్గం సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పెళ్ళాం, ఊరెళ్తే, అబ్బాయి, చాలా మంచోడు తదితర సినిమాల్లో తన పాత్రకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నటి సంగీత కుటుంబ తగాదాలు చినికి చినికి గాలివానగా మారాయి. వృద్ధురాలైన తనను ఇంట్లో నుండి గెంటేశారంటూ సంగీత తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో కూతురు సంగీతపై ఫిర్యాదు చేసింది. దీంతో సంగీత తన కళ్ళ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిందంటూ తమిళ మీడియా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తన తల్లి తనపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ కన్నతల్లిపైన సంచలన ఆరోపణలు చేశారు సీనియర్ హీరోయిన్ సంగీత. ఒకే ఒక్క ఛాన్స్ సినిమాలోకి రావాలనుకునే వాళ్ళు చెప్పే ఈ డైలాగు ఖడ్గం చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో ఒక్క ఛాన్స్ డైలాగ్తో హీరోయిన్ సంగీత ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత పెళ్ళాం, ఊరెళ్తే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్తో పాటు గ్లామరస్ నటిగా కూడా పేరు సంపాదించారు సంగీత. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. వీరికి ఒక పాప కూడా ఉన్నారు. కాగా మొన్నటి వరకు సంగీతతోనే ఉన్న ఆమె తల్లి భానుమతి సడన్గా తనని ఇంట్లో నుండి తన కూతురు సంగీత గెంటేసిందంటూ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో సంగీత కుటుంబ తగాదా తమిళ సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారడంతో సోషల్ మీడియా ద్వారా సంచలన విషయాలను బయటపెట్టారు నటి సంగీత. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన తల్లి భానుమతిపై సంచలన ఆరోపణలు చేశారు సంగీత. తన తల్లి తనపై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, ఆమె తనను చాలా రకాలుగా చిత్రహింసలకు గురి చేసిందన్నారు. 13 ఏళ్ల వయసు నుండి స్కూల్ మాన్పించేసి డబ్బు కోసం తనను పనికి పంపిందని, ఆ డబ్బుకు ఆశపడి తనకు పెళ్లి వయసు వచ్చిన
పెళ్లి చేయటానికి కూడా ఇష్టపడలేదన్నారు. ప్రియమైన నా తల్లి, నాకు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆడపిల్లలను చూడకుండా చిన్నప్పుడే పనికి పంపినందుకు నీకు ధన్యవాదాలు. బ్యాంకు చెక్కులకు ఆశపడి నన్ను డబ్బు కోసం నువ్వు నీ తాగుపోతు కొడుకులు బాగా ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. డబ్బు కోసం నువ్వు నీ కొడుకులు నన్ను ఎన్ని విధాలుగా హింసించారు. మద్యం డ్రగ్స్కి బానిసలైన నీ కొడుకులకు వస్తాచు పలుకుతూ నన్ను హింసించారు. మీరు పెళ్లి చేయకపోగా ఇప్పుడు నాతో పాటు నా భర్తను కూడా వేధిస్తున్నారు. మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే మీరు వేధింపుల వల్ల నేను కుంగిపోలేదు, పరిణతి చెందాను, ధీటుగా ఎదుర్కొంటాను. నా బాగు కోరుకునే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నాతో ఉంటున్నందుకు ధన్యవాదాలు. సినీ ప్రియులందరికీ చెప్పేది ఏంటంటే, ఒక యాక్టర్ ఉండటం అనేది అంత సులభమైనది కాదు అంటూ ట్విట్టర్లో తన తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సంగీత. నటి సంగీత తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్తో ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పింది ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలోనే సంగీత హీరోయిన్గా పరిచయం అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పెళ్ళాం ఊరెళ్తే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ తీసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం అనంతరం మహేష్ బాబు సరిలేరు నీకెవరు మూవీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల మసూదా చిత్రంతో పలకరించిన ఆమె చిత్రంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా సంగీత ఫుల్ జ్యువెలరీతో సినిమా ఛాన్సుల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో తనకు వేసిన మేకప్ అస్సలు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఖడ్గం సినిమాలో నా ఎంట్రీ సీన్ మేకప్ నాకు మైనస్ అయింది. అది నాకు అస్సలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్ షూటింగ్ జరిగింది. షూటింగ్ అనంతరం చిత్ర యూనిట్ అంతా నా దగ్గరకు వచ్చి మీరు చాలా బాగా చేశారు, షాట్ చాలా బాగా వచ్చింది అని ప్రశంసించారు. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన పబ్లిక్ మాత్రం ఈమె హీరోయిన్ ఏంటి అంటూ హేళన చేశారు. కృష్ణవంశీకి పిచ్చా, ఈమెను హీరోయిన్గా తీసుకున్నారేంటి అని విమర్శించారు అని సంగీత చెప్పుకొచ్చారు. ఇక పెళ్లికి ముందు సంగీత, పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడం అంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు నిద్రపోతూనే ఉంటానని, తనకు బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడిగితే తన ఇల్లే తన బెస్ట్ హాలిడే స్పాట్ అని ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ప్రముఖ నటి సంగీత ప్రముఖ గాయకుడు కృష్ణ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక పాప శివయ్య జన్మించింది. పాప చదువుకుంటున్నారు. ఈ మధ్య వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల దర్శించినప్పుడు వీరి ఫ్యామిలీ మొత్తం వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నటి సంగీత మంచి నటిగానే కాక మంచి నృత్య కళాకారునిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తను సినిమాల్లో చేసే పాటలకు గాను తన డ్యాన్స్కు మంచి గుర్తింపు కూడా లభించింది. పాప పెద్దదైన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు సంగీత. టీవీ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సరిలేరు నీకెవరు తదితర సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్లో సపోర్టింగ్ పాత్రలు పోషిస్తున్నారు. సంగీత ఎక్కువగా రవితేజ, శ్రీకాంత్ పక్కన హీరోయిన్గా చేశారు. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో భర్త మీద అనుమానంతో ఉండే భార్యగా అద్భుతంగా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్.